వెల్కమ్ టు ఐబీటీవీ. ముతోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ నేషనల్ డి వార్మింగ్ డే సందర్భంగా బైంసా మండలంలోని సుంషి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఆల్ఫండోజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో నులిపురుగుల నివారణ, రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ప్రతి ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 1 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా మాత్రలు అందజేయబడతాయని తెలిపారు. 20వ తేదీ మరోసారి మాఫ్ ఆఫ్ డే నిర్వహించి విద్యార్థులకు మరింత మందులు అందించాలన్నారు. అది ఏమిటి కోసం వస్తుందని కారణం ఇప్పుడు మన సిడిపిఓ మేడం చెప్తుంది, బయట మోషన్స్ కు పోవద్దు. అదేవిధంగా మనం ఈ వర్షాకాలంలో మనం ఇంటికాడ తినేటప్పుడు దోమలు కానీ అదేవిధంగా మక్కలు కానీ ఏదైతే వస్తాయి మన చేయి మీద పట్టుకుంటా ఈ మనకు బీమారి వస్తుంది. ఈ బీమారికి టోటల్ గా నిర్మూలన చేయడానికి ఒక టాబ్లెట్ 2 years వరకు పిల్లగాళ్ళకు సగం టాబ్లెట్, 19 years ఉన్న వాళ్ళ పిల్లగాళ్ళకు ఒక టాబ్లెట్ పెట్టాలని గవర్నమెంట్ నోటిస్తుంది. ఈ టాబ్లెట్ బయట దొరుకుతుంది, చాలా కాస్ట్లీ టాబ్లెట్ ఇది. ప్రతి విలేజ్ లా ఎంత పిల్లగాళ్ళు స్కూల్లో వేసే పిల్లగాళ్ళు అనుకోండి, ఇంటికడ ఉన్న పిల్లగాళ్ళు అనుకోండి, బడికి రాని పిల్లగాళ్ళు అనుకోండి, అందరికీ ఈ టాబ్లెట్ 18వ తారీఖు దాకా ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానికోసం మన మండలంలో దాదాపు 6,300 ఫస్ట్ 19th వరకు భయం ఉన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఈ విలేజ్ లో ఈ ప్రైమరీ స్కూల్స్ లో 28 పిల్లగాళ్ళు ఉన్నారు. టోటల్ 141 పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ